ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి ఎప్పుడూ లేనిది అఖిలలో కొత్త మార్పు కనపడుతుంది. అమ్మా అఖిల. ఏందన్నా? ఏమి లేదమ్మా, నాన్నగారు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ఏందన్నా అది? నీ పెళ్లి గురించి అమ్మా. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? శ్రీహరి అమ్మా. ఏందన్నా నువ్వు చెప్తుండేది? నీ మనసులో ఉన్నది శ్రీహరి అని నాకు తెలిసిపోయిందమ్మా. చిపో అన్నా. నాన్న, చెల్లికి శ్రీహరి అయితే ఈడు జోడు కూడా బాగుంటుంది. మీరేమంటారు? చాలా మంచిది భార్గవ. అబ్బాయి కూడా ఉత్తముడు, గుణవంతుడు. అలాగే భార్గవ, అబ్బాయితో ఒకమారు మాట్లాడి త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దాం. ఏంట్రా, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచావు? ఏంటది? ఏం లేదు, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. నీకోసం ఒక అమ్మాయిని చూశాను. సాంప్రదాయంగా పెరిగింది, పద్ధతి సంస్కారం తెలిసిన అమ్మాయి, గౌరవమైన కుటుంబం వాళ్ళది. అవునా? ఎవర్రా అమ్మాయి? నా చెల్లెలేరా. కృష్ణవేణ్య. నా మనసులో కూడా తనే ఉంది. ఏంట్రా భార్గవ, నాకు మీ చెల్లెలిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా? అవునరా, తను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పింది. ఏంటి శ్రీహరి, ఏమంటావు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు కదా? అలాంటిదేం లేదురా. వాస్తవానికి తనను మొదటిసారి చూసినప్పుడే నేను కూడా ఇష్టపడ్డానురా. కానీ నా స్నేహితుడి చెల్లెలు, పైగా నా స్థాయికి కూడా అందనివారని ఆ ఆలోచన నీ దాకా తీసుకురాలేదు. బాబు శ్రీహరి, నీ స్థాయి వేరు, మా స్థాయి వేరు అని మేము ఏనాడు నిన్ను తక్కువగా చూడలేదయ్యా. గుణగణాలు, సంస్కారంలో నిన్ను మించిన సంపన్నులు ఎవ్వరూ లేరయ్యా మా దృష్టిలో. మా అమ్మాయి నీకివ్వటానికి కావలసినంత స్థాయి ఉంది. ఇంకేం కావాలి మాకు? మంచిదండి, చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబం నన్ను అల్లుడు కావాలని కోరుకుంటుంది అంటే అది నా అదృష్టంగానే భావిస్తాను. సరే బాబు, మరి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామంటావా? ఒక్క నిమిషమండి, నాదొక చిన్న విన్నపం. అది మీ ముందు మాట్లాడొచ్చో లేదో? అయ్యో పర్వాలేదు బాబు, నువ్విప్పుడు మా కుటుంబంలో మనిషివి. మొహమాటం లేకుండా ఏంటో చెప్పు. మరేం లేదండి, నా చెల్లెలు శారదకు పెళ్ళైన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. సరేరా, ఇప్పుడేమంటావు? నీ చెల్లెలు శారదాకు పెళ్లి చేస్తేనే గాని నువ్వు పెళ్లి చేసుకోను అంటావు, అంతే కదా? ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, ఓకే కదా? భార్గవ, శారదను నేనే పెళ్లి చేసుకుంటాను. తను ఈ ఇంటికే కోడలిగా వస్తుంది. నీకు ఓకే కదా? భార్గవ, ఏంట్రా ఇది? కనీసం నా చెల్లెలు ఎలా ఉంటుందో చూడకుండానే ఓకే అంటున్నావు. రే,
నిన్ను నీ స్నేహాన్ని బాగా అర్థం చేసుకున్నాక నీ చెల్లెల్ని మళ్ళీ ప్రత్యేకంగా చూడడం ఎందుకురా? తనతో పెళ్లికి నాకు ఓకే. నీకు ఓకేనా? భార్గవ, ఏంట్రా దేవుడు వరాలన్నీ ఒకేసారి కురిపించినట్టు ఇలా ఎన్నటికీ తీర్చుకోలేని రుణాలతో నింపేస్తున్నావు? ఇది రుణం కాదురా, రుణానుబంధం. అందుకే ఎక్కడో పుట్టిన మనల్ని ముందు స్నేహితుల్ని చేశాడు, ఇప్పుడు బావమరుదుల్ని చేయబోతున్నాడు. భార్గవ, మీ నాన్నకు మాటిచ్చినట్టుగా ముందుగా నీ చెల్లి పెళ్లి నాతో అయిన తర్వాతే నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకుందువు గాని. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్. సభాష్రా భార్గవ, నా కొడుకు అనిపించావు. నీ చెల్లెలి జీవితం బాగుండాలన్న నీ నిర్ణయం నాకు బాగా నచ్చింది. బాబు శ్రీహరి, రేపు మీ చెల్లెల్ని తీసుకురా. నా కొడుక్కి, నీ చెల్లెలుకి, నా కూతురికి, నీకు మంచి రోజు చూసుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. రావయ్యా శ్రీహరి. నమస్కారం అండి. నా చెల్లెలు శారదండి. ఓ, మొత్తానికి నీ చెల్లి పెళ్లి పెద్దగా పద్ధతిగా వచ్చావయ్యా. రండి. కృష్ణ, అమ్మా అఖిల. కృష్ణ, ఏంది నాన్నా? ఇదిగో అమ్మా, తనే శారద, ఆహా, శ్రీహరి వాళ్ళ చెల్లెలు. రామ్మా. ఒక్క నిమిషం. అయ్యో, పర్లేదు. రా రా. అన్నా, ఇదిగో నీకు కాబోయే భార్య. పేరు శారద, నీ స్నేహితుడి చెల్లెలు. అమ్మా, పెళ్లి కూతుర్లు వచ్చి మీ కాబోయే వారి పక్కన కూర్చుంటే నిశ్చితార్థం మొదలు పెడదాం. కూర్చో వదినా. ఇలా కూర్చోండమ్మా.